తెలుగు సాహిత్య అభిమానులకు వందనాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకొని ఎందరో మేధావులని ఈ ప్రపంచానికి అందించింది. ఈ విశ్వవిద్యాలయం ఒడిలో అక్షరాలు నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో వెలుగును నింపడానికి సాహిత్య పరిమళాలను వెదజల్లారు. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజ్ అది ఒక కళాఖండం. విశ్వవిద్యాలయానికి ఆర్ట్స్ కళాశాల తలమానికం. ఆర్ట్స్ కళాశాల అంటే కళలకు నిలయం అని అర్థం. ఈ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ ఉన్నది. ఈ తెలుగు శాఖ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయ్యింది. మహాకవి ఆధునిక కవిత్వానికి పురుడు పోసిన రాయప్రోలు సుబ్బారావు ఈ శాఖకి మొదటి అధ్యక్షుడు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎందరో పండితులు, విమర్శకులు, కవులు, పరిశోధకులు ఈ శాఖకి అధ్యక్షులుగా పనిచేశారు. ఈ శాఖలో ఎందరో ఉపాధ్యాయులు, ఆచార్యులు తమ బోధనతో, పరిశోధనతో, అధ్యయనంతో తెలుగు సాహిత్యాన్ని ఉజ్వల స్థితికి తీసుకెళ్లారు. ఇవాళ ఆ తెలుగు శాఖ తెలుగు లిటరరీ కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 15, 16, 17 తేదీలలో 2024 ఈ సంవత్సరంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా తెలుగు లిటరరీ కాంగ్రెస్, ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు. సైన్స్ కాంగ్రెస్ ఉన్నది, హిస్టరీ కాంగ్రెస్ ఉన్నది, మరి లిటరరీ కాంగ్రెస్ లేదు కదా. అందుకే లిటరరీ కాంగ్రెస్ అనే ఒక భావనని పునాదిగా చేసుకొని కవిత్వం మీద, పరిశోధన మీద, నవల మీద, కథ మీద, నాటకం మీద, భాషా సాహిత్యాల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగు శాఖలకు సంబంధించిన అధ్యక్షులు, పరిశోధకులు, విమర్శకులు ఈ లిటరరీ కాంగ్రెస్లో పాల్గొంటారు. తమ విలువైన అభిప్రాయాలని, పరిశోధనలను, ప్రతిపాదనలు ఈ సమావేశంలో మన ముందు ఉంచుతారు. కనుక తెలుగు సాహిత్య అభిమానులందరూ, కవిత్వ అభిమానులందరూ, కల్పనా సాహిత్య అభిమానులందరూ ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా మిమ్మల్ని అందరినీ తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున ఆహ్వానిస్తున్నాను. మళ్ళొక్కసారి ఫిబ్రవరి 15, 16, 17, 2024 తేదీలలో తెలుగు లిటరరీ కాంగ్రెస్ జరుగుతున్నది. మీ అందరి రాక కోసం వేచి చూస్తున్నాం.